ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సిట్ అధికారులు ఢిల్లీ వెళ్లినట్లు తెలిసిందే. ప్రభాకర్ రావును వచ్చే నెల 5 వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతున్న ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని, 40 గంటల పాటు విచారించిన ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎవరు అన్నది విషయాలను బయటపెట్టడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు తెలియజేయనున్నారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మోసపూరిత విధానాలను అనుసరించారని విచారణలో స్పష్టమైందని చెప్పనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు ప్రేరేపించింది ఎవరు? జర్నలిస్టులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ కు ఆదేశాలిచ్చింది ఎవరు అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి అంటే ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు దృష్టికి సిట్ అధికారులు తీసుకువెళ్లనున్నారు.